హలో అందరికీ వెల్కమ్ టు ఇండియన్ ఫార్మ్ అండ్ ఫుడ్. ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది. కోళ్ళను అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఎండకి డిహైడ్రేషన్ అయ్యి అవి చనిపోవడం జరుగుతుంది. టైం టు టైం వాటర్ అయితే చూసుకోవాలి. అలాగే ఫీడ్ కూడా కరెక్ట్ ఇవ్వాలి. సో ఈ ఎండాకాలంలో ఏం ఫీడ్ ఇస్తే మంచిది, ఏం ఫీడ్ ఇస్తే ఆరోగ్యంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్తా. లాస్ట్ వరకు అయితే చూడండి. మార్నింగ్ వచ్చేసి హౌస్లో లార్వా ఉంది కదా, ఈ హౌస్లో లార్వాని అయితే ఫీడ్గా ఇచ్చేసిన. ఎందుకంటే కోళ్ళు ఎదగాలంటే వాటికి ప్రోటీన్ అనేది చాలా అవసరం. సో ఈ హౌస్లో లార్వాలను అయితే చాలా ప్రోటీన్ ఉంటుంది. ఇది లేకుంటే బిఎస్ఎఫ్ లార్వా కూడా ఇచ్చుకోవచ్చు, కానీ మనం ఇంట్లో పెంచుతున్నాం కదా కోళ్ళని. సో బిఎస్ఎఫ్ లార్వా పెంచాలంటే అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మన ఇంట్లోనైతే అంత ఈజీ కాదు. సో ఈ హౌస్లో లార్వాని అయితే ఈజీగా తయారు చేసుకోవచ్చు. మనం ఒక 3 days టైంలో మనకి లార్వా అనేది పెద్ద సైజులో తయారవుతుంది. సో అప్పుడు మనం ఫీడ్ ఇచ్చుకోవచ్చు. దీంట్లో ప్రోటీన్ కంటెంట్ కూడా చాలా ఉంటుంది. కోళ్ళు ఎదుగుదలకి ప్రోటీన్ ఎంత అవసరమో మినరల్స్ కూడా అంతే అవసరము. వాటి బోన్ హెల్త్ కానీ లేదంటే గుడ్లు మంచిగా పెట్టాలన్నా కూడా ఈ మినరల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎలా మనం ఇచ్చుకోవాలి అంటే, మన ఎగ్ షెల్ ఉంటుంది కదా, ఆ ఎగ్ షెల్ని అయితే పొడి పొడి చేసుకొని వాటికైతే ఫీడ్గా ఇచ్చుకోవాలి. స్టార్టింగ్లో అయితే అవి తినవు. సో స్టార్టింగ్లో మనం ఏం చేయాలంటే అవి తినే ఫీడ్లోనే అది పొడి పొడి చేసి దాంట్లో కలిపి ఇచ్చేసేయాలి. అప్పుడు వాటికి అలవాటు అవుతుంది. దాని తర్వాత డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు చేసి ఇచ్చినా కూడా తింటాయి. సో నేనైతే స్టార్టింగ్ అలా అలవాటు చేసిన. ఇప్పుడైతే డైరెక్ట్ ఇచ్చేస్తున్నా. డైరెక్ట్ చిన్న చిన్న ముక్కలు చేసి వాటికి వేసినాం అనుకో అవే తింటాయి. ఇట్లా డైలీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వారానికి ఒకసారి లేదా 2 సార్లు ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ ఎగ్ పొట్టు అనేది. చాలామంది ఏం చేస్తారంటే ఈ మినరల్స్ కోసము విమ్రాలు కానీ లేదంటే కొన్ని మెడిసిన్ అయితే వాడతారు. మెడిసిన్ వాడాల్సిన అవసరం లేదు. మన ఫుడ్ నుంచే వాటికి కావాల్సిన మినరల్స్ అన్నీ మనం వాటికి అందించవచ్చు. ఇందులో మెయిన్ వచ్చేసి ఎగ్ షెల్. ఇది వారానికి 2 సార్లు ఇచ్చుకుంటే మస్తు అయిపోతుంది. ఇది ఇచ్చుకున్న తర్వాత వాటికి ఫ్రెష్గా వాటర్ని అయితే ఇచ్చి దాంట్లో మనం న్యాచురల్గా తయారు చేసుకున్నాం కదా ఒక మెడిసిన్ని, ఆ మెడిసిన్ అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాం. ఇదైతే తెలుసు కదా, మనం 3 daysకి ఒకసారి అయితే ఈ మెడిసిన్ ఇచ్చుకుంటాం. ఎందుకంటే దీనివల్ల వాటికి ఇమ్యూనిటీ పెరిగి రోగాలు రాకుండానైతే ఒక 90% కాపాడుతుంది ఈ మెడిసిన్. ఈ మెడిసిన్ ఎలా తయారు చేసుకోవాలో కావాలనుకుంటే పైన ఐ బటన్లో లింక్ ఇస్తా ఫుల్ వీడియోది. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి వీడియో. నెక్స్ట్ వచ్చి మన దగ్గర ఇంకో 2 చిన్న పిల్లలు అయితే ఉన్నాయి. అంటే డే 3 చిక్స్ అవి, డే 3 డే 4 చిక్స్ అవి. వాటికైతే ఇప్పుడే ఆ గింజలు కానీ అవి వేయం కదా. సో అందుకని చెప్పి ఈ రైస్లో తౌడుని కలిపి అయితే ఇచ్చిన. వాటికి మంచిగా ప్లేట్లో పెట్టిస్తే ఆ పెద్ద కోడి ఏం చేస్తుంది దాన్ని కింద పడేసి మొత్తం వాటిని చిన్నపిల్లల్ని తినకుండా చేస్తుంది. ఒక్కొక్కసారి పెద్ద కోడిని చూస్తే 2 కాళ్ళు వాటి బండ కొట్టబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆ చిన్నపిల్లలు వాటర్ తాగాలంటే చిన్న ట్రేలోనే పెట్టాలి కదా. సో అట్లా అని చెప్పి ఆ చిన్న ప్లేట్లో వాటర్ పోసి పెడితే ఆ వాటర్ని కూడా 2 నిమిషాల్లో పడేస్తుంది. మళ్ళీ వాటిని తాగకుండా చేస్తుంది. సో ఇట్లాంటప్పుడు వాటిని బండకేసి కొట్టబుద్ధి అవుతుంది, కానీ ఏం చేయలేము. సో అది ఇట్లా చేస్తుందని చెప్పి ఒక ట్రేలోనైతే చిన్న ప్లేట్లో వాటర్ తీసుకుని అయితే ఆ ట్రేలో పెట్టి ఇచ్చిన. ఇక అట్లా కూడా పడేస్తుంది, కానీ కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. అదే ఉత్తి ఆ చిన్న ప్లేట్ ఒక్కటే పెట్టినాం అనుకో, ఒకటే నిమిషంలో పడేస్తుంది. అది పెట్టిన వెంబటే అది కాలుతో దాన్ని కింద పడేస్తుంది. ఇది కూడా తనని ట్రై చేస్తుంది, కానీ అది కింద పడతలేదు. సో అవి అయితే మంచిగా తాగుతున్నాయి వాటర్. సో ఒకసారి అది తాగినాక అటు ఇటు చేసి అదైతే పడేస్తుంది. అంతలోపు అయితే ఇవి తాగేస్తాయి చిన్నపిల్లలు. ఈ చిన్నపిల్లలు డే 1 నుంచి డే 8 వరకు అయితే మనం వాటర్ అయితే డైలీ ఒక 3-4 టైమ్స్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ పెద్ద కోడి అట్లా కింద పడేస్తుంది. సో వన్స్ అవి ఒక 10 days దాటినాయంటే మనం ఒక పెద్ద బౌల్లో పెట్టినా కూడా అవి పైకెక్కి తాగడానికి ట్రై చేస్తాయి. అదే చిన్నపిల్లలు అయితే అట్లా తాగడానికి రావు, చిన్న ప్లేట్లోనే పెట్టాలి. సో మార్నింగ్ అయితే ఫీడ్ ఇచ్చేసిన ఇట్లా. ఇక ఇది ఎండాకాలం కాబట్టి మధ్యాహ్నం అయితే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కొంచెం నీడ ఉండేటట్టు అయితే చూసుకోవాలి. ఎందుకంటే వాటికి ఎక్కువ టెంపరేచర్ అయిందనుకో అవి డిహైడ్రేట్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. మాకైతే ఇక్కడ చెట్టు ఉంది, ఆ చెట్టు ఉంది కాబట్టి అంత ఎండనైతే కొట్టేవి వీటికి. మనం మధ్యాహ్నం వచ్చేసి కీర దోసకాయ కానీ లేదంటే టమాటా కానీ ఈ రెండింటిని అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని వాటికి ఇవ్వాలి. ఎందుకంటే కీర దోసకాయలో వాటర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది, 90% ఉంటుంది. సో ఇవి తిన్నప్పుడు వాటికి బాడీ లోపల వాటర్ అనేది హోల్డ్ అయి ఉంటాయి. సో తొందరగా డిహైడ్రేట్ అయితే కావు, చిక్స్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఎండాకాలం అయితే రోజు ఇచ్చుకున్నా పర్లేదు, 2 daysకి ఒకసారి ఇచ్చుకున్నా పర్లేదు. ఒకరోజు కీరా ఒకరోజు టమాటా అట్లా ఇచ్చుకోవచ్చు. ఈవినింగ్ వచ్చేసి మనం ఫీడ్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, రాగులు సజ్జలు అలాగే బియ్యము, వీటిని అయితే ఇచ్చుకున్నా. ఇవైతే మనం ఈ ఎండాకాలం ఏం చేయాలంటే వీటిని
నానబెట్టి ఇవ్వాలి. సో ఎండాకాలం అనే కాదు, ఏ కాలమైనా నానబెట్టి ఇచ్చుకుంటే మంచిది. ఎందుకంటే వాటికి తొందరగా డైజెషన్ అవుతుంది. కానీ ఎండాకాలం అయితే మెయిన్ నానబెట్టుకొని ఇవ్వాలి. నేనైతే నిన్న నానబెట్టలేదు, ఇప్పుడైతే డైరెక్ట్ ఇచ్చిన. నానబెట్టి ఇస్తే ఏంటంటే వాటికి డైజెషన్ అనేది మంచిగా అవుతుంది, తొందరగా అవుతుంది. లేదనుకుంటే అవి డైజెషన్ కాక మళ్ళీ షిట్ వెళ్ళినప్పుడు అవి ఎట్లా తిన్నాయో అట్లనే వస్తాయి బయటికి, ఒక్కొక్కసారి డైజెషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు. అందుకని చెప్పి నానబెట్టుకొని ఇస్తే బెస్ట్. సో ఎండాకాలం అయితే చాలా కేర్ తీసుకోవాలి, లేకుంటే అవి చనిపోవడం జరుగుతుంది. ఇంకా అసలైన ఎండలు అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, ఇప్పుడే స్టార్టింగ్. ఏప్రిల్ మేలోనైతే ఇంకా ఘోరంగా కొడతాయి ఎండలు. ఇప్పుడు ఒకవేళ కేర్ తీసుకోకుండా కూడా ఏప్రిల్ మే టైంలోనైతే తప్పకుండా కేర్ తీసుకోవాలి, లేకుంటే అవి ఉత్తగానే చనిపోతాయి. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, ఒక కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా ఈ ఛానల్కి వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.